హాయ్ అండి. చిన్న లాగ్ చేద్దామని వచ్చానమాట పైకైతే. ఎన్ని బట్టలు చూసారా, చిన్న పొద్దున బట్టలు. ఇవన్నీ కూడా తీసి మడత పెడితే చిన్న వ్లాగ్ చేద్దామనేసి వచ్చామన్నమాట పైకైతే. అమ్మయ్య, అదే అండి. బట్టలు అయితే మడత వెళ్తుంది, చిన్న వ్లాగ్ చేద్దాం. పైన కూర్చుని బట్టలు మడతెడదామని చాలా రోజులు కోరిక అనమాట. ఇవాళ అయితే నెరవేరింది. మనం తీద్దాం అనుకున్నాను, మర్చిపోయాను. నేను తీద్దాం అనుకున్నాను, నిన్న మర్చిపోయాను అనమాట. సరదాగా ఇలా కూర్చుని పని చేసుకుంటా లైవ్ చేద్దామనేసి ఉంటుంది అనమాట. లైవ్ ఏమో మనకేమో ఇప్పుడు అవ్వట్లేదు కదా, అంటే వాచ్ టైమే ఇవ్వట్లేదు కదా, అందుకనేసి ఇంకా లైవ్ అనేది చాలా మటుకు తగ్గించేశారనమాట అందరూ. నేను ఈ వీడియోలో కొన్ని క్వశ్చన్లు అయితే ఉన్నాయండి. దానికి సరిగ్గా తెలిసిన వాళ్ళు ఉంటే కనుక సమాధానం అయితే చెప్పండి ఎవరైనా సరేని. నేను రాత్రి ఒక టెక్ ఛానల్ చూశాను అనమాట. కంటెంట్ లేని వీడియోలకి యూట్యూబ్ లెక్కేయదు అనేసి చెప్పారనమాట. కంటెంట్ లేని ఛానళ్ళకి వాచ్ టైం ఎలా పెరుగుతుంది చెప్పండి మాకు. ఇప్పుడు మాకు వాచ్ టైం పెరుగుతుంది కదా, రోజు వీడియోలు చూస్తుంటే వీక్లీ 4 టైమ్స్ ఆ 3 టైమ్స్ కానీ వాచ్ టైం పెరుగుతుంది. కంటెంట్ లేకుండా మాకు వాచ్ టైం ఎలా పెరుగుతుంది? దానికైతే సమాధానం తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సమాధానం అయితే చెప్పండి, నా వీడియో చూసి వాళ్ళు. అంటే ఒక యూట్యూబ్ ఛానల్కి అయితే నేను 3000 దెబ్బపెట్టి గతంలో సలహాలు తీసుకున్నా. సలహాలు ఏమీ లేదులేండి, మన కంటెంట్ ఏంటి, రియల్గా చేసే ఛానలే కదా, ఏంటి మన లైఫ్ స్టైల్. అదే ఛానల్ మీద ఆ లైఫ్ స్టైల్ మీద మేము వీడియోలు చేస్తున్నాము. ఒకవేళ క్లిక్ అవుతుందా క్లిక్ అవుదా అనేది అన్నయ్య, తమ్ముడు అయితే తమ్ముడు నాకు తెలుసు అన్నయ్య అవుతాడేమో అనుకుంటున్నాను. అయితే కొన్ని తమ్ముడు పోయినేమని బ్రదర్ అని చెప్పి అడిగితే నీ ఛానల్లో కంటెంట్ ఏంటి అని అడిగాడు. నా లైఫ్ స్టైల్ తీసి పెడతాను, రోజుని నేను చేసుకుంటాను, అదే షేర్ చేస్తూ ఉంటానంటే కంటెంట్ ఎంచుకో ఫస్ట్. నువ్వు కంటెంట్ ఎంచుకుంటేనే యూట్యూబ్ నేను గుర్తిస్తుంది, లేదంటే నేను గుర్తించదు అనేసి అంటున్నారు. కానీ ఎన్ని ఛానళ్ళు ఉన్నాయి అసలు. తన ఓన్ కంటెంటే పెట్టుకుని మూవ్ అయ్యే ఛానల్ ఎన్ని ఛానల్ ఉన్నాయి చెప్పండి. ఇలా పెడుతుంటే అలాగా ఒక్క అరగంటలో 15,000 మంది చూసేసే ఛానళ్ళు ఉన్నాయి, చాలా ఛానల్ కదా. అలాంటప్పుడు మనల్ని కంటెంట్ లేని ఛానల్ అని ఎందుకన్నాడో అయినా నాకైతే అర్థం కాలేదు. ఇది ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టిన బెడ్షీట్ అయితే చాలా పెద్దది వచ్చింది. కాకపోతే ఏంటంటే 2 రోజులు అంతే. ఈరోజు వేస్తామా, రేపు పొద్దు నుంచి ఎల్లుండి తీసేయాలి, లేదంటే తర్వాత దీని ముఖం చూడలేము మనం. అలా అయిపోద్ది, మా అప్పకు అస్సలు ఆగదనమాట. దాని గురించి వారానికి 3 సార్లు బెడ్షీట్లు మారుతాను. మా బుడ్డీసు అటు వెళ్ళి ఇటు వెళ్ళి తొక్కేస్తారు కదండి, దాని గురించి అన్నమాట.
చిన్న వీడియో చేద్దాం సరదాగా పైన కూర్చుని ఓపెన్ ప్లేస్లో పక్షులు కిలకిల రావాలు మన పల్లెటూరు స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటూ చిన్ని వ్లాగ్ చేద్దాం అనేసి ఇలా అయితే కూర్చున్నాను అనమాట. ఇది మా పైన అండి, ఇలా అయితే ఉంటుందన్నమాట. ఎవరిపైన ఇలాగే ఉంటుంది, మా పైన మీ పైన అని కాదు, ఎవరి మేడ పైన ఇలాగే ఉంటుంది. కాకపోతే ఏంటంటే నాది చాలా చాలా చిన్న ఇల్లు అనమాట. ఇదైతేని కట్టుకున్నప్పుడు అయితే ఏదో ఒకటి సొంత ఇచ్చారు కదా పెద్దనాన్న వాళ్ళు, మనం కట్టుకున్నాం కదా అనుకున్నాము. కానీ ఇప్పుడైతే నాకు సరిపోవట్లేదు, ఇల్లు నచ్చట్లేదు. పెద్ద ఇల్లు ఉంటే బాగుండి అనిపిస్తుంది. అవసరం ఎక్కడ వచ్చేది ఏదైనా ఏది రాదు, ఎక్కడన్నా అడ్జస్ట్మెంటే ఉండాలి. నేను అడ్జస్ట్ అవ్వడంలో చెప్పాగా మీకు, నాకన్నా బాగా ఎవరు అడ్జస్ట్ అవ్వలేరని. దేనికన్నా అడ్జస్ట్ అయిపోతారు. అడ్జస్ట్ అవ్వాలండి, ఆడవాళ్ళు అడ్జస్ట్ అవ్వకపోతే ఎలాగా? నాకు వచ్చిన అదేనండి, కంటెంట్ లేకపోతే వాచ్ టైం ఎలాగిస్తున్నాడు యూట్యూబ్ వాడు అనేసి అడుగుతున్నాను అనమాట. కంటెంట్ లేకపోతే, కంటెంట్ ఉంటేనే ఇస్తాడా, కంటెంట్ లేకపోతే వాచ్ టైం ఇవ్వడా? అలా అయితే మా ఛానల్కి వాచ్ టైం ఎలా వస్తుంది? వీడియోలు వెళ్ళట్లేదంటే నాకు 1620 మంది సబ్స్క్రైబర్లు అంతే. అలాంటప్పుడు రన్నింగ్ ఎక్కడ వస్తుంది? రమ్మంటే పుట్టి పిల్లోడిని పరిగెట్టమంటే పరిగెడతాడా? పరిగెట్టడు కదా. అలాగే నా ఛానల్ కూడా. ఇప్పుడు నా పిల్లోడు పాకుతున్న పిల్లోడు అనమాట. నా ఛానల్ ఇప్పుడు పాకుతున్న ఛానల్ అనమాట. పాకుతున్న ఛానల్ మీద లేచి పరిగెట్టిపోను, రన్నింగ్ రేసులో పాల్గొను అంటే పాల్గొంది కదా, అలా అనమాట. ఇప్పుడు నా చంటిపెట్ట పాకుతున్నాడు అంతే. నా ఛానల్ పరిస్థితి పాకుతుంది. అలా పాకనివ్వండి. జాయిగా నడకదే నేర్చుకుంటుంది. తర్వాత మనం చెప్పకపోయినా అదే పరిగెడుతుంది. నా మీద నాకు చాలా హోప్ ఉంటుంది. నేను ఏదైనా అనుకున్నది చేసుకుంటాను, ఎన్నుకున్నది ఏదైనా సాధించగలను, ఏదైనా సరే. అలాగే నా ఛానల్ కూడా ఏదో ఒక రోజు పరిగెడుతుంది. ఈసారి అయితే నా చీరలు బాగాలేదంటున్నారు మాలతి అక్క. శశి ఇటువంటి చీరలు తీసుకున్నావు నువ్వు, నీకు అసలు బాగాలేదు అంటున్నారు. బాగాలేదు అనలేదులేండి, నీకు లైట్ కలర్స్ అయిపోయేసేసి నువ్వు డార్క్ కలర్స్ వాడు అనేసి అన్నారు అనమాట. అక్క చెప్పనా, నాకు ఈ కలర్ అంటే చాలా ఇష్టం, అందుకే తీసుకున్నాను. ఇది అల్లరి చేస్తుంది ఏంటి, చీర టిక్కుమంటుంది. టైం 4:30 అవుతుందా, 5 అవుతుందా? అలా ఆయన అరుతున్నాడు. తాడులాగా ఉంటాం వల్ల నైట్లు సరిపోవు, కొరస అయిపోతున్నాయి. ఏం చేస్తాం, దొరికి సావట్లేదు. పెద్ద నైట్లు కొనుక్కుందాం అంటుంటే ఇవి కూడా చాలా రేట్ అయిపోయినాయి. ఇన్నాలో 120, 130 ఇచ్చుకునేవారు. 180 రూపాయలు నైటీ ఒకటి వచ్చి. కలర్ గట్రా షేడ్ అవ్వదులేండి, బాగానే ఉంటాయి. కొన్నప్పుడు ఎలాగున్నాయి, ఇప్పుడు అలాగున్నాయి నైటీలు. దాని గురించి కాస్ట్ పెట్టినా పర్వాలేదు అనిపిస్తుంది అనమాట. ఇది ఇలాగా పెట్టేస్తుంటే సాయి మడతెడుతుంటే మడతెడుతుంది, లేకపోతే రేపు పొద్దుట అలా మడతెడుతుంది. ఏ రోజు బట్టలు ఆ రోజు మడతెట్టేసుకుంటే ఉతికిన బట్టలు అందంగా ఉంటాయి కదా. దాని గురించి అది సర్లే, నేను చిన్న వ్లాగ్ చేసుకుందాం చిన్నగా మాట్లాడేసి అనేసి. చూసారే, ఇది అస్సలు సింక్ అవ్వాలి, అది కూడా సింక్ అవ్వాలి. టీలు తాగారండి, టీలు తాగే టైం. మేమైతే టీ తాగేసా. వాళ్ళు 3 బ్లౌజులు స్టిచ్ చేసా, ఇంకో బ్లౌజ్ ఉండింది స్టిచ్ చేయడానికి, అది నైట్ వేస్తాను. ఇవి బట్టల కింద పెట్టేసి మొక్కలు నాటేసిన తర్వాత ఇవాళ ఒక్క వీడియో వదిలే, 2వ వీడియో వదల. ఇంకా ఇప్పుడు 2వ వీడియో వదలాలి. ఇవాళ నెట్ బ్యాలెన్స్ అయిపోతుంది అనమాట.
12వ తారీఖు కదా, పొద్దున్నే నెట్ బ్యాలెన్స్ పొద్దున్నే అంచాలి వీడియో వదలక ముందు. బుడ్డీసేనే అండి, పెద్ద పెద్దవన్నీ మడత పెట్టేసాం. అదే చీర ఉంది, చీర అయిన తర్వాత బుడ్డీసీ ఉన్నాయన్నమాట. లైవ్ చేస్తే బాగుంటుంది కదా, లైవ్ కామెంట్ చదువుతా ఇలాంటి ప్లేస్లో. కానీ నాకు నెట్ లాగదు, కిందనే ఉంటుంది కదా వైఫై, అందుకని నెట్ లాగదు. అక్కడ సైడ్లోనే చూసారా బుడ్డీస్వి, అవి పొద్దున్న తీసి అందులో వేసాను, ఎందుకంటే ట్యాంకు వాటర్ వచ్చేస్తుంది అనేసి. ఇదిగో ట్యాంక్ ఇక్కడ ఉంటుంది, పెట్టేసి కూర్చోబెట్టాను దీన్ని ఇలా, అందుకని వేసి పడితే నీళ్ళు ఈ పక్క వచ్చేస్తాయని బుడ్డీస్ అన్ని బట్టలను తీసేసి అలా వేసాను అనమాట. వాయిస్ ఓవర్ కూడా ఇవ్వచ్చు ఈ చిన్న బ్లాగు, కానీ నాకు ఓన్గా మాట్లాడటం ఇష్టం వాయిస్ ఓవర్ కన్నా. వాయిస్ ఓవర్ ఇస్తుంటే గుండె తడొచ్చేది, అది మాట్లాడాలి 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 అనేసి కంగారు వచ్చేస్తుంది. కంగారు వచ్చేస్తే నాకు గుండె తడొచ్చేది. ఇది ఫ్లిప్కార్ట్ చీర, చీర మెత్తగా ఉంటుంది కానీ చీర అంతా క్రాసే. ఇవి ఎందులోనే బ్లౌజులు తీయను, అందుకనే పవిట ఎంత పొడవు వేసుకున్నా కుర్చీలు ఎక్కువ వస్తాయి. ఇలా సపరేట్ బ్లౌజులు వేస్తాను. అని అయిపోయినాయి కదా, బుడ్డీసే తీసుకొస్తాను వెళ్ళి. ఎన్నున్నాయి చూడండి, ఇవన్నీ కూడా, ఇవన్నీ మడత. కచ్చిపులు పెంచదు, ఎన్ని కచ్చిపులు కొంటుందో. ఇదండి సరదాగా మీతో కొద్దిసేపు బట్టలు మడత పెట్టుకునే దాకా కూడా చిన్న వ్లాగ్ చేద్దాం అనేసి చిన్న వ్లాగ్ అయితే చేయడానికి వచ్చాను అనమాట. వ్లాగ్ నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.